హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2023కి సంబంధించి పాలిసెట్ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం. దాంతోపాటు ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారో, అసలు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా, వీటి రిలేటెడ్గా ఓవరాల్గా వీడియోలు అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే మెయిన్గా మీకు ఎగ్జామ్ అనేది 120 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. అది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. మెయిన్గా మనకు మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది 3 సెక్షన్స్గా మనకు డివైడ్ అయితే చేసి ఉంటారు. అందులో మనకు 1 to 50 క్వశ్చన్స్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి అయితే ఇస్తారు. ఆ తర్వాత 51 to 90 క్వశ్చన్స్ అనేది ఫిజిక్స్ నుంచి ఇస్తారు. ఆ తర్వాత 91 నుంచి 120 క్వశ్చన్స్ అనేది కెమిస్ట్రీ నుంచి ఇస్తారు. ఇట్లా ఓవరాల్గా మీకు పేపర్ అనేది 120 మార్క్స్కి అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క 120 మార్క్స్కి నెగిటివ్ మార్క్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు నెగిటివ్ మార్క్స్ అంటే చాలామందికి అయితే తెలియదు. ఆ నెగిటివ్ మార్క్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, ఇలా మీరు ఆప్షన్స్ అనేది ఇస్తూ వెళ్తారు. అట్లా మనకు ఇన్ కేస్ నెగిటివ్ మార్క్ 1/4 ఉంది అనుకోండి, అంటే మీకు ఏదైతే 4 రాంగ్ ఆన్సర్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు 1 కరెక్ట్ అయిన ఆన్సర్కి మీకు మార్క్ అనేది పడదనమాట. ఇది మెయిన్గా నెగిటివ్ మార్క్స్. మరి ఆ యొక్క నెగిటివ్ మార్క్స్ అనేది పాలిసెట్ ఎగ్జామ్కి ఉన్నాయా అంటే లేదు. ఇక్కడ పాలిసెట్కి అనే కాదు, మీరు ఏ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ గమనించినా సరే సెట్ ఎగ్జామ్స్కి మనకు ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు మీకు నచ్చిన ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి రాంగ్ అవుతాయేమో అలాంటి బాధ అయితే ఏం లేదు. నెగిటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. కాబట్టి నెగిటివ్ మార్క్స్ అయితే ఏం లేవు. మరి పాస్ మార్క్స్ అసలు ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఇదంతా కూడా ఇంకొంచెం క్లియర్గా అయితే గమనిద్దాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి 50 మార్క్స్కి ఉంటుంది, ఫిజిక్స్కి సంబంధించి 40 మార్క్స్కి ఉంటుంది, కెమిస్ట్రీకి సంబంధించి 30 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 120 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఇంతలో మనకు ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుందంటే మీకు 36 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అప్పుడే మీరు పాస్ అనేది అవుతారు. అంటే ఇక్కడ మనకు పర్సెంటేజ్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు 30% మార్క్స్ వచ్చినట్టయితే మీరు పాస్ అనేది అవుతారు. ఇక్కడ 120లో మనకి 30% అంటే 36 మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు 36 మార్క్స్ వస్తే మీరు అనేది క్వాలిఫై అనేది అవుతారు. అంటే పాస్ మార్క్స్ ఎంత అంటే 36 మార్క్స్. అంతకంటే తక్కువ వచ్చాయనుకోండి మీరు ఫెయిల్ అనేది అవుతారు. ఇది మెయిన్గా ఎవరైతే ఓసీబీసీ ఉంటారో వాళ్ళకి మాత్రమే మనకు ఫెయిల్ అనేది నాట్ క్వాలిఫై అనేది అవుతారు. అలా కాకుండా ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి మనకు ఈ యొక్క మినిమం పాస్ మార్క్స్ ఇట్లా అయితే ఏముండదు. వాళ్ళకు 10 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయ్యే, 20 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయ్యే. బట్ ఎవరైతే ఓసీబీసీ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 36 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు క్వాలిఫై అనేది అవ్వరు అనమాట. ఇది ఓవరాల్గా పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించి ప్యాటర్న్. ఇంకా కమింగ్ వీడియోస్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నవి కానీ లేదంటే ఏమైనా లేటెస్ట్గా న్యూస్ వచ్చినా క్విక్గా షేర్ చేయడానికి టెలిగ్రామ్లో ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా జాయిన్ అవ్వకపోయినట్టయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.